అంటే ఏంటి, అమెరికా స్థానంలోకి సూపర్ పవర్ అయ్యే స్టేటస్ చైనాకు ఉందా, ఇండియాకు ఉందంటే ఇండియాకే ఉంది. ఎందుకు అంటే చైనాతో పోలిస్తే, చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం అన్నిటికీ, అన్ని సమాధానాలకి, అన్ని ఆన్సర్లకి ఒకటే ఆన్సర్ అన్నట్టు ఉంటుంది అనమాట. అదేంటంటే చైనాకి లేనిది ఇండియాకు ఉన్నది ఏమిటంటే ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, ప్రజాస్వామ్యం. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం, ఇన్స్టెబిలిటీ ఉంటుంది, అస్థిరత ఉంటుంది, ఒకటే నిర్ధారిస్తాడు, దాన్ని ఎవ్వరూ నమ్మలేరు. ఆర్థికంగా వ్యాపారం చేసిన అది సుస్థిరంగా ఉండదు, ముక్కలు చెక్కలు అవుద్ది, ఏ టైంలో ఏమవుద్దో తెలియదు. చైనా కమ్యూనిస్ట్ నేషన్ విచ్ఛిన్నం అవడమే, దానికి ఎప్పుడు ఉండదు. ఒరిజినల్ చైనా బుద్ధిస్టు ప్రజాస్వామ్య కంట్రీయే. అలాంటిది ఉంటే చైనా గ్రేటే ఇండియా లాగా. కానీ ఇప్పుడు చైనా అది కమ్యూనిస్టు చైనా. దాంతో పోలిస్తే ఇండియా ప్రజాస్వామ్యం. డబ్బు తక్కువ ఉండొచ్చు, వృద్ధి బాగా ఎక్కువ, ఏది ఉండొచ్చు, అన్ని తక్కువ ఉండొచ్చు చైనా కంటే. కానీ ప్రజాస్వామ్యం అనే ఒక అస్త్రం మన దగ్గర ఉండడం వల్ల అమెరికాని రిప్లేస్ చేసే శక్తి, సామర్థ్యాలు, అన్ని క్వాలిఫికేషన్స్, క్రెడెన్షియల్ ఉన్న ఒకే ఒక దేశం ఈ భూమి మీద ఇండియా మాత్రమే. అందుకే యూరోపియన్ యూనియన్ వ్యాపార ఒప్పందం ఇండియాతో చేసుకుంది, చైనాతో అంత ఒప్పందం చేసుకోదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇండియా వైపు చూస్తున్నాయి, జపాన్, సౌత్ కొరియాలు ఇండియా వైపు చూస్తున్నాయి, కెనడా ఇండియా వైపు చూస్తుంది, లాటిన్ అమెరికాలో బ్రెజిల్, అర్జెంటీనాలు ఇండియా వైపు చూస్తున్నాయి.